హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఈరోజు ఆర్జేడి, డిఈఓ మరియు క్లస్టర్ హెచ్ఎంస్తో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ నిర్వహించినటువంటి సమావేశంలో ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ఆదివారం లేదా సోమవారం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ మరి కమిషనర్ గారు విద్యాశాఖ అధికారులకు సూచించడం జరిగింది. కాబట్టి మరి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి లిస్ట్ ను ప్రభుత్వం విడుదల చేస్తామని చెబుతోందో దానికన్నా ముందే మెరిట్ లిస్ట్ ను కంపల్సరీగా విడుదల చేస్తామంటూ కమిషనర్ తెలియజేయడం జరిగింది. కాబట్టి రేపు మెరిట్ లిస్టులు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి మెరిట్ లిస్టులు విడుదలైన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎవరైతే అభ్యర్థులు అర్హులో అటువంటి వారి పేర్లతో లిస్ట్ అనేది విడుదలవడం జరుగుతుంది. మరి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. మాక్సిమం మరి ఆదివారం లేదా సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలి అంటూ కమిషనర్ మరి అధికారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరగబోతోంది అనే దాని మీద అయితే రేపు మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ ఇస్తామంటూ కమిషనర్ మరి విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి మరి వీడియోని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము ముందు మెరిట్ లిస్ట్ ఇష్యూ చేస్తాము. మెరిట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెదర్ ఇట్ స్టార్ట్స్ ఆన్ సండే ఆర్ మండే విల్ గివ్ యూ కన్ఫర్మేషన్ బై టుమారో అన్నమాట. బై టుమారో ఆఫ్టర్నూన్ విల్ గివ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సండే ఉంటుందా మండే ఉంటుందా అనే అంశం మీద వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ టర్మ్స్ బికాస్ స్పోర్ట్స్ నుంచి మనకి ఈ రోజే లిస్ట్ రావడం జరిగింది. సో ఈ జనరేటింగ్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో మెరిట్ లిస్ట్ అన్ని కూడా సో అయిన తర్వాత ఇమీడియట్లీ మన సర్టిఫికేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ మేక్ నోట్ ఆఫ్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన దానిలో దెర్ ఇస్ హై ఛాన్స్ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్ బట్ దెర్ ఇస్ రిమోట్ ఛాన్స్ ఆఫ్ సమ్ పీపుల్ మైట్ నాట్ బి సెలెక్టెడ్ బికాజ్ వాళ్ళ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వేకెన్సీ ఉందా లేదా మనకు తెలియకపోవచ్చు. అందుకోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉండాలని పిలుస్తాం. బట్ దట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ వెబ్సైట్ లో పెట్టి ఫుల్ రిజల్ట్ మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సి సెంటర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో డిఓస్ వన్ బై వన్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనకి ఆల్ 13 డిస్ట్రిక్ట్స్ ఆ టీమ్స్ అందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీరు వెరిఫై చేసుకుంటారో లేదా అనే అంశం మీద ఖచ్చితంగా చేయాలి. తర్వాత టీచర్ అవార్డ్స్ అన్నింటిలో కూడా ఇంటర్వ్యూ సీట్. కాబట్టి ఈ రోజు కమిషనర్ గారు మరి విద్యాశాఖ అధికారులతో నిర్వహించినటువంటి సమావేశం ప్రకారం మరి రేపు మధ్యాహ్నానికల్లా మరి ఈ మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి వాటి మీద పూర్తి క్లారిటీ ఇస్తామని తెలియజేశారు. మరి విద్యాశాఖ అధికారులంతా కూడా ఆదివారం లేదా సోమవారం నుంచి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని మరి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఏ విధంగా చేయాలి అనేది మరి జిల్లాల వారీగా వచ్చినటువంటి అధికారులందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోందో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి అందించాలి అని అధికారులకు తెలియజేయడంతో పాటు ఇక్కడ కమిషనర్ గారు తెలియజేస్తున్న దాని ప్రకారం ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతారో అటువంటి వారికి మరి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరైన వారందరికీ కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయని కూడా చెప్పలేం. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మరి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది అంటూ కూడా కమిషనర్ గారు ఇందులో క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తానికి మెగా డిఎస్సి మెరిట్ లిస్టులు అనేవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. అవి విడుదలైన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. కమిషనర్ తెలియజేసిన దాని ప్రకారం ఆదివారం లేదా సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.